అన్నయ్యలు నీ మొహం చూడడానికి ఇష్టపడతారా? అసలు నేను ఇంట్లో ఉండనిస్తారా? చెప్పు. అందుకే మర్యాదగా నిజాన్ని ఒప్పుకో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని గౌరవంగా ఇంట్లో ఉండు. నువ్వేం చెప్పినా సరే వదినా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను. చేసుకోను అంటే ఊరుకుంటాను అనుకున్నావా? నీ కాళ్ళు చేతులు విరిచైనా సరే ఈ పెళ్లి నేను చేయిస్తాను. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. అందరితో చీ అనిపించుకొని ఉషా మెడలో తాళి కడతావో, లేదా చేసిన తప్పొప్పుకుని ఉషాకి క్షమాపణ చెప్పి గౌరవంగా తన మెడలో తాళి కడతావో నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటి చందు, నువ్వు ఆ పని పిల్లని ప్రేమించావా? అంటే వదినా, అసలు నువ్వు ఉషని ప్రేమించడం ఏంటి? అసలు మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం చెప్పు. అలా ఫారెన్లో ఉన్నప్పుడు పరిచయం అయింది వదినా. లవ్ చేశాను. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇండియాకు వచ్చేసాను. కానీ ఇది ఇలా వచ్చి నా పీకకు చుట్టుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. మరి ఆ పల్లవి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు భయపెట్టో ఏదో ఒకటి చేసో దాని ఇంట్లో నుంచి తరిమేయాలి కదా నువ్వు. ఆ పని ఎందుకు చేయలేదు నువ్వు? ఎందుకు చేయలేదు వదినా? ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ జిడ్డులాగా నన్ను వదలట్లేదు. ఇప్పుడు అమ్మ కూడా ఇంట్లో ఉండద్దు అంది. పోయిందిలే అనుకున్నాను, కానీ మళ్ళీ ఇలా అన్నయ్య తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాడు. ఇప్పుడు అన్ని విషయాలు పెద్దదికి తెలిసిపోయి అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు వదినా. వదినా, ఆ ఉషాని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు వదినా. ఒక పని మనిషిని తోటి కోడలుగా చేసుకోవడానికి నాకిష్టం లేదు చందు. నువ్వేం టెన్షన్ పడుకో, ఏదో ఒకటి చేసి ఆ ఉష్ని తప్పిద్దాం. మీ అమ్మగారు తన ఫ్రెండ్ కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కదా, ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకుందు గాని. దానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. వదినా, నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఇక నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తాను వదినా. ఇదొక్క హెల్ప్ చేసి పెట్టు వదినా. ఓకే, ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఇక నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఏమండి, ఏం చేస్తున్నారండి? గిటార్ ప్లే చేస్తున్నాను. కనిపించట్లేదా? అది కనిపిస్తుంది. రేపేమో కబడ్డీ కాంపిటీషన్స్, దాని గురించి ఏం ఆలోచించారు? ఆలోచించడం ఏంటి, అంతా ప్రిపేర్డ్గానే ఉన్నాను. మీరు ప్రిపరేషన్ సంగతి పక్కన పెట్టండి. ముందు మనం వెళ్ళి కోచ్ని కలవాలి. ఆయన ఏమైనా టిప్స్ లాంటివి చెప్తారు. మ్యూజిక్ ఇంపార్టెంట్ కాదండి, కాంపిటీషన్ ఇంపార్టెంట్. పదండి వెళ్దాం. పద. హే ఆగు బాగు, ఇలాంటి తప్పు చేయొద్దని 100 సార్లు చెప్తున్నాను మీకు. ఎందుకు మర్చిపోతున్నారు? అమ్మా, నువ్వు వాయిస్ మాత్రం చాలా గట్టిగా చెప్తున్నావు. ఇక్కడ మూమెంట్ మాత్రం చాలా స్లోగా ఉంది.
దీనివల్ల 2 మైనస్లు ఉన్నాయి. స్లోగా నువ్వు ఎప్పుడైతే అపోజిషన్ కోర్టులోకి వెళ్తావో అప్పుడే నువ్వు కాన్ఫిడెంట్గా లేవని వాళ్ళకి అర్థమైపోతుంది. సో వాళ్ళు నీ మీద ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ఇంకా 2 మైనస్, నువ్వు గట్టిగా వాయిస్ ఇవ్వడం వల్ల కాసేపట్లో నువ్వు అలసిపోతావు. వాళ్ళు పట్టుకోగానే ముందు నీ కూత ఆగిపోతుంది. నువ్వు ఇంత గట్టిగా కూత పెట్టడం వల్ల అప్పటికి నీ బ్రీత్ సరిగా అందని పరిస్థితుల్లోకి వస్తుంది. అందుకే వెళ్ళేటప్పుడు అటాక్ మూడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అవతల వాళ్ళు డిఫెన్స్ మూడ్లోకి పడతారు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి కూత చాలా స్లోగా ఉండాలి. ఇప్పుడు నీ బ్రీత్ని డామినేట్ చేయదు. నువ్వు తొందరగా అలసిపోవు. అర్థమైందా? హలో, మీరందరూ గుర్తుపెట్టుకోండి. కమాన్. కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్ కమాన్ కమాన్, అందరూ ఒక వైపుకి వచ్చేయండి. ఏ హీరో, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. నువ్వు బాగానే ఉంటావులే. పాపం అమ్మాయే సిక్కు. నీకు యాక్సిడెంట్ జరిగి నడవలేని పరిస్థితిలో వీల్ చైర్కి పరిమితం అయిపోయావని అమ్మాయి ఎంత బాధపడిందో తెలుసా? నీ కోసం ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు. నీకు దగ్గరుండి ఎన్ని సేవలు చేస్తుందో నాకు తెలియదు, కానీ నీకు యాక్సిడెంట్ జరిగి నువ్వు వీల్ చైర్లో కూర్చున్నప్పటి నుండి ప్రతి క్షణం నాకు ఫోన్ చేస్తూనే ఉంది. కబడ్డీ గేమ్లో ప్లేయర్స్కి ఎవరికైనా ఇలా జరిగిందా అని, ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఎలా రికవర్ అయ్యారు, దీనికి ఏమైనా మీకు తెలిసిన టిప్స్ ఉన్నాయా? తెలిస్తే చెప్పండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉందయ్యా. అమ్మా, నువ్వు తప్పుగా అనుకోకు. చరణ్, నువ్వు నమ్మవు, కానీ ఒకానొక టైంలో ఈ అమ్మాయి ఏంటి ఫోన్ మీద ఫోన్ చేస్తుందని నాకు నస అనిపించింది అనుకో. కానీ తను నీకోసం పడుతున్న ఆరాటం, నువ్వు మళ్ళీ లేచి నిలబడి కబడ్డీ ఆడి ఛాంపియన్ అవ్వాలని ఆ అమ్మాయి పడుతున్న తపన, ఇవన్నీ చూసి నాకు ముచ్చటేసిందయ్యా. నిజంగా ఎంతమందికి ఇలాంటి భార్య దొరుకుతుంది చెప్పు? భర్తని ఇంతగా ప్రేమించే ఆడపిల్ల ఈ కాలంలో అయితే నేను చూడలేదయ్యా. నువ్వు తన మీద ఎంత ప్రేమ చూపిస్తే తను నిన్ను ఇంతగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఏమ్మా, నేను చెప్పింది నిజమే కదా? అడుగుతున్నారు కదా, చెప్పండి. అవును సార్. ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అవును సార్, ఆయన మనసు నిండా నేనే ఉన్నాను. ఆయన గుండె నిండా నా మీదే ప్రేమ ఉంది. ఎందుకంటే నేను లావుగా ఉంటాను కదా, అందుకే ఆయన గుండె నిండా నేనే ఉంటాను. నువ్వు చెప్పేది కరెక్టేమ్మా. ఏ భర్త అయినా పెళ్ళాం మీద అంత ప్రేమ చూపిస్తే పెళ్ళాం ఇంత ప్రేమ చూపిస్తుంది.